మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, పలానా ఎమ్మెల్యే ఇంత అవినీతిపరుడు, ఈ మంత్రి గారు ఈ ప్రాజెక్ట్లో ఇంత సంపాదించారు. మామూలుగా తెలుగు సినిమాలు చూడండి, తమిళ సినిమాలు, ఇక్కడంతా కూడా అంటే రాజకీయ నాయకులు అంటే అవినీతిపరులు, వీళ్ళు ఎన్నో మీకు నేరాలు చేస్తూ ఉంటారు, అలా వీళ్ళు డబ్బు కూడగడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాం కదా. మరి మీరు ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి గురించి అంటే పలానా ముఖ్యమంత్రి ఇతని సంపాదన ఇంత ఉంటుంది, ఇతని ఆస్తులు ఇంత ఉంటాయి, ఎందుకంటే ఇతను కదా హెడ్, ఇతని కింద కదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు వీళ్ళు ఉంటారు. మరి ఒక ముఖ్యమంత్రి ఇతని ఆస్తుల విలువ ఎంత ఉంటుంది, ఇతని సంపాదన ఎలా ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇక్కడ అసోసియేషన్ ఫార్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు గత 25 ఏళ్ల నుంచి కూడా మీకు ఈ రాజకీయ నాయకుల యొక్క తీరుతెన్నులు, ఇప్పుడు మీరు చూసారనుకోండి, వీళ్ళు మొన్న ఒక సర్వే చేశారు, ఒక రీసెర్చ్ చేశారు. ఇందులో ఏంటంటే ఒక చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు ఇతని పేరు మీద ఎన్ని పోలీస్ కేసులు ఉన్నాయి, కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి, ఇతని ఆస్తుల విలువ ఎంత, అసలు ఇతను ఎంత సంపాదిస్తాడు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడతాడు, ఇతని వ్యాపారం ఏమిటి, ఈ విషయాల్లో వీళ్ళు ఒక రీసెర్చ్ అనేది మొదలుపెట్టారు. ఏకంగా 31 చీఫ్ మినిస్టర్స్. సో ఇందులో అత్యంత సంపన్నులు, ఈ ముఖ్యమంత్రుల్లో మీకు హయ్యెస్ట్ అసెట్స్ కలిగిన వాళ్ళు, అలాగే లోయెస్ట్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అసెట్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరు అని చెప్పి వీళ్ళు ఒక లిస్ట్ విడుదల చేశారు. సో ఇందులో కొన్ని షాకింగ్ వార్తలు. ముందు మీరు పోలీస్ కేసులు అన్నారనుకోండి, బాబా ఇన్ని కేసులు ఈయన పేరు మీద ఉందా, మరి దాని పరిస్థితి ఏంటి, మరి ఈ కేసులు కోర్టు దాకా వెళ్ళినప్పుడు అక్కడ జడ్జులు ఇచ్చిన తీర్పులు ఏమిటి, అంటే 2023-24 ఫిస్కల్ ఇయర్ దీనికి సంబంధించిన వివరాలు వీళ్ళు విడుదల చేశారు. అంటే గత 25 ఏళ్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు, చాలా అనుభవం ఉండే ఒక సంస్థ కాబట్టి క్రెడెన్షియల్స్ అనేది ఇవాళ ప్రముఖ మీడియా వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. ఎస్, వీళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇచ్చిన డేటా ప్రకారం. ఎందుకంటే ఎన్నికలు అన్నప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తారు కదండి, మా ఆస్తులు ఇంత, మాకు పలానా దగ్గర ఇల్లు ఉంది, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు కదా. ఇందులో వాస్తవాలు ఎంత, దాని ఆధారంగా వీళ్ళు ఒక డేటా విడుదల చేశారు. సో ఇందులో ఇప్పుడు మీరు 31 చీఫ్ మినిస్టర్స్ అన్నాను కదా, టాప్ 5 తీసుకుందాం. సో ఇలాగా రిచెస్ట్ 5 అని చూసామో అనుకోండి, మీకు మోహన్ యాదవ్ అని చెప్పి, ఈయన ఎవరు, మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్. మరి ఇతని ఆస్తులు అన్నారు అనుకోండి 42 కోట్లు. సో ఇందులో వాస్తవాలు అంటే ఆయన ఇచ్చిన డేటా ప్రకారమే వీళ్ళు విడుదల చేశారు. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, అంటే 4th పొజిషన్లో డ్రుపున్ రియోన్ అంటారు. ఈయన ఎవరు, మీకు నాగాలాండ్కు సంబంధించిన చీఫ్ మినిస్టర్, అంటే నాగా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ అంటారు, 46 కోట్లు. ఇక 3వ పొజిషన్లో మీకు కర్ణాటక చీఫ్ మినిస్టర్ సీతారామయ్య, అంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. ఈయన ఆస్తులు ఎంత, 51 కోట్లు. అంటే ఇదంతా వీళ్ళు చేస్తున్న వ్యాపారాలు, వీళ్ళు సంపాదిస్తున్న ఆస్తులు, ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము వీళ్ళు కొద్దిపాటి రీసెర్చ్ చేసి డేటా కలెక్ట్ చేసి మన ముందు పెట్టారు. ఇక 4th పొజిషన్ అన్నారు అనుకోండి 332 కోట్లు. ఎక్కడా మీకు అరుణాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్, చూడండి ఎక్కడో నార్త్ ఈస్ట్లో ఒక మారుమూల రాష్ట్రము, దాని చీఫ్ మినిస్టర్, ఈయన ఆస్తులు ఎంత, 332 కోట్లు. మీకు పేమా ఖాందు అని అంటారు. ఇక టాప్ పొజిషన్, సో ఇక్కడే డ్రామాటిక్గా ఉంటుంది. ఎవరు ఇది అన్నప్పుడు ఇండియాలో ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ మీకు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆస్తులు అన్నారు అనుకోండి 931 కోట్లు. అంటే ఓపెన్గా వీళ్ళు వెల్లడించిందండి, రీసెర్చ్లో తేలింది 931 కోట్లు. ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు. ఒక 2 ఏళ్ల క్రితము ఇదే డేటాను మీరు చూసారనుకోండి, ఈయన పేరు ఉండదు కదా, మరి ఎవరు ఉంటారన్నప్పుడు మొత్తం కూడా మీకు ఆ డేటా అంతా రివర్సల్లో ఉంటుంది. సో ఇప్పుడు రిచెస్ట్ 5 చూసాము, ఇందులో మీకు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఉండడము అనేది తెలుగు వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బో మన వాళ్ళు సూపర్ అని అనుకోవచ్చు. మరి అదే మీరు పువరెస్ట్ చీఫ్ మినిస్టర్స్ అన్నారు అనుకోండి, ఈ ట్రిక్ ఆఫ్ ద ట్రేడ్ అంతా కూడా ఇక్కడే ఉంటుందండి.
ఎందుకు అంటే మనము ఒక జూనియర్ డాక్టర్ గురించి ఈవిడను హత్య చేసిన విధానము ఇది ఎక్కడ జరిగింది అంటే కల్కట్టాలో. అక్కడ ఉండే ఆ మెడికల్ ఆఫీసర్కి అలాగే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్కి ఉన్న సంబంధాలు, వాళ్ళు మీకు మృతదేహాలపై చేసిన వ్యాపారము, ఇదంతా ఇవాళ సిబిఐ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాంటిది మీకు మమతా బెనర్జీ గారు, ఆవిడ తన ఆస్తుల విలువ 15 లక్షలు మాత్రమే, తనకి సొంత ఇల్లు కూడా లేదు. మీకు పెద్ద పెద్ద అవినీతి కార్యక్రమాలండి. మీకు ఎన్ని కేసులు ఉన్నాయి అంటే, మీకు ఒక మృతదేహంలో ఒక లివర్ తీసినా కిడ్నీ తీసినా వాటి ధర అన్నప్పుడే లక్షల్లో ఉంటుంది. అందులో ఈవిడ చాలా చాలా కీలకమైన పాత్ర పోషించినట్టుగా వార్తలు. అలాంటి ఒక ముఖ్యమంత్రి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు, నా ఆస్తుల విలువ 15 లక్షలు మాత్రమే అంటే ఏంటి, మీరు పువరెస్ట్ సీఎం అని చెప్పి సో ఈవిడ్ని మీరు ఫస్ట్ పొజిషన్లో ఉంచాలి. అంటే ర్యాంక్ నంబర్ 1 ఈవిడ ఆస్తుల విలువ 15 లక్షలు మాత్రమే. ఇక మీరు సెకండ్ పొజిషన్లో చూసారనుకోండి, ఓమర్ అబ్దుల్లా అంటారు చూసారా, జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క సీఎం. సో ఆయన ఏంటి 55 లక్షలు మాత్రమే అని చెప్తున్నాడు. ఇక థర్డ్ పొజిషన్ అన్నప్పుడు పి విజయన్, ఈయన కేరళ యొక్క చీఫ్ మినిస్టర్, 1 కోటి రూపాయలు. ఇక ఫోర్త్ పొజిషన్ అంటే అతీషీన్ అంటారు కదా, ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు రాజీనామా చేసిన తరువాత ఈ మహిళ ఢిల్లీ యొక్క సీఎంగా ఎన్నిక అయ్యారు. ఈవిడ ఆస్తుల విలువ కూడా 1 కోటి 1 crore. ఇక భజన్ లాల్ శర్మ అంటారు కదా, రాజస్థాన్ యొక్క సీఎం, ఈయన కూడా 1 crore. అంటే మీకు 5th 4th 3rd ఈచ్ అని చూసినప్పుడు 1 crore. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి, మమతా బెనర్జీ గారు వీళ్ళ అందరికన్నా రిచెస్ట్. ఆవిడేమంటున్నారు, నా ఆస్తులు 15 లక్షలు మాత్రమే. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఈ డేటా అంతా నిజమేనా? చంద్రబాబు నాయుడు గారంటే ఎన్నో వ్యాపారాలు చేస్తారు కదండి. ఇప్పుడు హెరిటేజ్ డైరీ అంటారు కదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన ఓపెన్గానే ఇంత ఆస్తులు నాకు ఉన్నాయండి, నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఈ వ్యాపారాలు చూస్తారు, యాజ్ అ ఫ్యామిలీ హెడ్గా నాకు ఇంత ఉండొచ్చు అని చెప్పొచ్చు. మమతా బెనర్జీ గారు ఇలా ఏం చెప్పడానికి లేదు. కానీ మీరు నిజాలు చూసినప్పుడు ఇప్పుడు చూడండి, తమిళనాడు యొక్క బీజేపీ చీఫ్ అన్నామలై గారు చాలా ఒక డైనమిక్ లీడర్. ఈయన ఏమంటున్నారు, స్టాలిన్ గారు ఆస్తులు మాత్రమే 1.32 lakhs of crores, లక్షల కోట్లు, 1.32 లక్షల కోట్లు. కానీ వాళ్ళు చూపించేది ఏమిటి? సో ఇందులో నిజాలు లేనప్పుడు వీళ్ళ మీద, అంటే దీన్నే వీళ్ళు డిఎంకే ఫైల్స్ అని చెప్పి ఆయన చెప్తున్నారు, దీని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీళ్ళు ఇంతంత ఆస్తులను కూడగడుతూ, ఇప్పుడు స్టాలిన్ గారిని అడిగారనుకోండి, ఏమండి చెన్నైలో నాకు ఒక ఇల్లు ఉంది, ఒక 2 కార్లు ఉన్నాయి, మేము మామూలుగా సీదా సాదా జీవితమే అంటారు. అదే యూకేలో చూసారో అనుకోండి, ఎన్నెన్ని విల్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద వ్యాపారాలు, 1000 కోట్లలో వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. అడిగారు అనుకోండి, అది మా అల్లుడిదండి, మా అమ్మాయిదండి, ఇలాగ మాట్లాడతారు. కానీ మన దేశంలో ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే రాజకీయ నాయకులు ఉన్నారు అనుకోండి, భారత్ యొక్క అభివృద్ధిని ఆపడము ఎవరి తరము కాదు. మరి వీళ్ళు ఇస్తున్న డేటా అంతా కూడా నిజమేనా? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.